వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే యూజ్ ఎఫెక్ట్ హుక్ గురించి నేర్చుకుందాం. సో ప్రీవియస్గా మనం యూజ్ స్టేట్ గురించి నేర్చుకున్నాం కదా. అండ్ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, సో మనకు ఛానల్లో ఎప్పటికీ వీడియోస్ అనేది రావు. నార్మల్గా అయితే ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రమే పెడతాను ఒకవేళ పెడితే. సో లేదంటే మనకు హాలిడేస్ ఉంటాయి కదా, సో ఈరోజు హాలిడే, సో అట్లా పెడతాను అన్నట్టు. హాలిడేస్ ఉంటేనే పెడతాను, సో వీక్ డేస్లో అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైతే ReactJs కోర్స్ చేస్తున్నామో, సో ఇదంతా మీకు గిటప్లో పుష్ చేస్తున్నా. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే యూజ్ స్టేట్ సంబంధించిన అన్ని ఫైల్స్ వచ్చేసి ఇక్కడ గిటప్లో పుష్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ చేస్తున్నాం కదా, సో యూజ్ ఎఫెక్ట్ కూడా నేను అందులో పుష్ చేస్తాను. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే మీరు ఇక్కడ github.com/Racharla Srikanth అనే వెబ్సైట్కి వెళ్ళారనుకోండి. ఇక్కడ సో ఇది గిటబ్ రెపాజిటరీ. సో ఇందులో రెపాజిటరీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు థర్డ్ చూడండి, రియాక్ట్ ఫుల్ కోర్స్. సో ఈ థర్డ్లో ఎప్పటికీ థర్డ్లోనే ఉంటుంది, అంటే థర్డ్లో ఉండదు. సో రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది మీరు సెర్చ్ చేయండి, దొరకకపోతే ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మీరు చూసినట్టయితే రియాక్ట్ నేటివ్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఫ్యూచర్లో మనం రియాక్ట్ నేటివ్ కూడా చేద్దాం. సో ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను అది. అండ్ ఇక్కడ మీకు రియాక్ట్ ఫుల్ కోర్స్ మీద ఓపెన్ చేస్తే మనం ఏదైతే పుష్ చేశానో అవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. యూజ్ స్టేట్ సంబంధించింది ఉంది, ఫైనల్, స్టార్టర్. సో నేను ఏదైతే కోడ్ రాస్తానో అది ఫైనల్లోకి పుష్ చేస్తాను. అండ్ మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే స్టార్టర్లో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇలా మీరు గిటబ్ ఈ రిపాజిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రిపాజిట్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ గిట్ అండ్ గిటబ్ గురించి కొన్ని వీడియోస్ చేశాను. సో ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం యూజ్ ఎఫెక్ట్ గురించి నేర్చుకుందాం అన్నాం కదా. సో ఫస్ట్ మీరు ఏ హూక్ నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ ఈ హూక్ యొక్క యూజ్ ఏంటిది, ఇది మనకు ఏ ప్రాబ్లమ్ నుండి సాల్వ్ చేస్తుంది. సపోజ్ మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే కదా అది సాల్వ్ చేయడం కోసం కొత్తకి వెళ్తాం. అదేవిధంగా మనకు ఒక ప్రాబ్లం ఉంది, అది ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం మనం యూజ్ ఎఫెక్ట్ అనే హూక్కి వెళ్ళాలి. సో ఇలా మనం నేర్చుకున్నాం అనుకోండి, సో మీకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను అనుకోండి. సపోజ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మన పర్సనల్ వెబ్సైట్ ఉంది కదా, సో అది ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేది వచ్చేసాయి. సో ఈ ప్రాజెక్ట్స్ అనేది ఎక్కడి నుంచి ఉన్నాయి, నేను హార్డ్ కోడ్ చేశానా? సో నేను హార్డ్ కోడ్ చేయలేదు. సో ఇది అవుట్ సైడ్ ఏపీఐ నుంచి డేటా అనేది ఫెచ్ అవుతుంది. సో డేటా అనేది ఫెచ్ అయ్యి మనకి ఇక్కడ డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఎప్పుడు డిస్ప్లే చేస్తుంది, నేను ఎప్పుడైతే ఈ వెబ్సైట్లోకి వెళ్తానో అప్పుడే నాకు ఫెచ్ చేస్తాను అన్నట్టు, అర్థమవుతుందా? సో నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేయకముందే ఫెచ్ చేసాడు అట్లాంటిది ఏమి ఉండదు. ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో, ఎప్పుడైతే ఈ కాంపోనెంట్ అనేది ఈ బ్రౌజర్లో కనిపిస్తుందో, సో అదే టైంలో ఫెచ్ చేస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు. అలా సపోజ్ ఇప్పుడు చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు లోడింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ డేటాని కూడా మనకు ఫెచ్ చేస్తున్నాం. ఎప్పుడు అబౌట్ మీద క్లిక్ చేసిన అప్పుడే నేను ఈ డేటా అనేది ఫెచ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. సో నేను ఎప్పుడైతే హోమ్ పేజ్లో ఉన్నానో అప్పుడు ఫెచ్ చేయట్లేదు. ఎప్పుడైతే అబౌట్ పేజ్కి వస్తానో, అబౌట్ పేజ్ వచ్చినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అనే ట్యాబ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు నేను ఫెచ్ చేస్తున్నాను అన్నట్టు, అర్థమవుతుందా? సో ఇలాంటివి మనం చేయడం కోసం యూజ్ ఎఫెక్ట్ అనేది వెళ్ళాలి. సో యూజ్ ఎఫెక్ట్లో మనకు చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఎలా అంటే సపోజ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఏపీఐ అనేది ఇట్లా మనకు ఫెచ్ కావాలంటే, అంటే ఎప్పుడైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తామో వెబ్సైట్లో సర్టన్ కాంపోనెంట్, ఇప్పుడు అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ చేశాను. అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ చేసినప్పుడే నాకు డేటా అనేది అంటే నెట్వర్క్ నుంచి ఫెచ్ అవ్వాలి. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం యూజ్ ఎఫెక్ట్ అనే హూక్కి వెళ్ళాలి. సో యూజ్ ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద హూక్ అండ్ ఇంపార్టెంట్ కూడా. యూజ్ ఎఫెక్ట్ హూక్ అనేది లేకుండా మీకు రియాక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో ఇది ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. సో యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, ఇంకా ఫ్యూచర్లో వచ్చేటివి కూడా. సో బట్ ఈ రెండు మాత్రం కామన్గా ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి రెండు ఉంటే చాలు, మనం ఎట్లాంటి అప్లికేషన్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ప్రీవియస్ వీడియోలో మనం అదేం క్రియేట్ చేసాం, మనం టు డూ లిస్ట్ క్రియేట్ చేసాం. సో ఏం లేకుండా అంటే ఒక్క హూక్ లేకుండానే క్రియేట్ చేసాం. అట్లీస్ట్ మనం ఒక హూక్ యూజ్ చేసాం, అదేంటిది యూజ్ స్టేట్ అనే హూక్ యూజ్ చేసాం. సో ఒక్కదాంతోనే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసామంటే సో ఇంకొక హూక్ యాడ్ అవుతుంది, ఏది యూజ్ ఎఫెక్ట్. సో ఈ రెండు కలిస్తే మనం ఎట్లాంటిదైనా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇది మనకి ఈ వెబ్సైట్ ఉంది కదా, సో ఈ మొత్తం వెబ్సైట్ మనం ఈ రెండు హూక్స్తోనే నేర్చుకోవచ్చు అన్నట్టు, అర్థమవుతుందా? సో అంత ఇంపార్టెంట్ అన్నట్టు ఈ 2 హూక్స్. ఈ రెండు వస్తే మీరు ఎలాంటి వెబ్సైట్స్ అయినా క్రియేట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అని నేర్చుకుందాం. సో యూజ్ ఎఫెక్ట్ అనేది మనం యూజ్ చేయాలంటే, సో ఇక్కడ మీరు ఎక్కడైతే మీరు ఇట్లా ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, సో ఇది app.jsలో ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫైనల్ అని పెట్టేశాను, పేరు వచ్చేసి మీ ఇష్టం, ఎందుకంటే అది డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ కాబట్టి. సో ఒకవేళ ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను దానిపైన కూడా వీడియో చేశాను. సో అది కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా చూడొచ్చు. సో ఇలా నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే ఈ ఫైల్లో నేను చూడండి, నేను ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ చేస్తాను. చూడండి, లెన్ యూజ్ ఎఫెక్ట్ హలో అని పెడుతున్నాను. ఇట్లా చూడండి, ఇలా హలో అని పెట్టేస్తున్నా. సో ఆటోమేటిక్గా అక్కడ సైడ్ కన్నా అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు అది నేర్చుకుందాం. సో ఫస్ట్ దానికోసం మనం ఏం చేయాలంటే యూజ్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, యూజ్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో యూజ్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే మనకు వస్తుందా అంటే రాదు.
సో ఇక్కడ డ్యూలో పెట్టేసి ఇక్కడ ఏం చేస్తాను అంటే H1 అనేది ఇక్కడ రాస్తాను. సో నాకు ప్రాపర్గా కనిపిస్తుంది అందుకోసం. సో ఇలా పెడుతున్నా. ఓకే, ఇలా ఉంది. అండ్ ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ మనం యూజ్ చేయాలంటే సో ఇలా యూజ్ చేయాలి. సో యూజ్ ఎఫెక్ట్ ఒకవేళ మీరు మొత్తం మనం చెప్పింది రాయకూడదు, ఆటోమేటిక్గా రావాలనుకుంటే మీరు ఒకవేళ VS కోడ్ యూజ్ చేసినట్టయితే ఇలా సజెషన్ చూపిస్తాను చూడండి. యూజ్ ఎఫెక్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ యూజ్ ఎఫెక్ట్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు చూడండి, ఇలా నేను పెట్టేసిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ స్నిప్పెట్ అని చూసారు కదా. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కొంచెం కోడ్ అనేది వచ్చేస్తుంది, అంటే బాయిలర్ ప్లేట్ కోడ్ అన్నట్టు. సో మనం ఏదైతే మనం HTML చేస్తాం కదా, సో ఇలా స్లాష్ అది మన ఏంటి షిఫ్ట్ పట్టుకొని 1 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కొంచెం కోడ్ వస్తుంది చూడు. సేమ్ అలానే మనకు ఇలా స్నిప్పెట్స్ అనేది ఉంటాయి అన్నట్టు. దానికోసం మీరు రియాక్ట్ స్నిప్పెట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ రియాక్ట్ అని టైప్ చేస్తాను. సో రియాక్ట్ అని టైప్ చేయగానే మీకు ఆ ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా. సో ES7 ప్లస్ రియాక్ట్ రెడక్స్. సో ఇట్లాంటి మీకు స్నిప్పెట్స్ అనేది ఆటోమేటిక్గా రావాలంటే మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడే యూజ్ చేయకండి. ఇట్లాంటివి ఎప్పుడైతే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు అట్లాంటివి చేయాలన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నార్మల్గా రాస్తాను నేను మీకు అర్థపడడం కోసం. సో ఇలా జస్ట్ యూజ్ ఎఫెక్ట్ అని పెట్టాను. సో ఈ యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, మనకి ఇది ఒక ఫంక్షన్. సో మనం నార్మల్గా నేర్చుకున్నాం కదా, హూక్స్ అన్నీ కూడా ఒక ఫంక్షన్స్ అవి. సో యూజ్ స్టేట్ అయినా, యూజ్ ఎఫెక్ట్ అయినా, యూజ్ కాల్ బ్యాక్ అయినా అవన్నీ జస్ట్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్కి మనం ఏం చేయాలంటే ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడనే డైరెక్ట్ రాసేస్తాను. సో ఇదొక మనకేంటి కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో సపోజ్ నేను ఇక్కడ ఏమైనా రాస్తానంటే హలో ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ యూజ్ ఎఫెక్ట్ ఇలా రాస్తున్నా చూడండి. సో రాసేసి సేవ్ చేస్తాను. సో సేవ్ చేయగానే మనకు ఈ కన్సోల్ లాగా అనేది ఎక్కడ వస్తే చూద్దాం. సో ఏంటి కన్సోల్ లాగా రాస్తున్నావు, మనకి కూడా నాకు చెప్పవా అని మీరు అనుకోవచ్చు. సో ఫస్ట్ మనం బేసిక్స్ అనేది నేర్చుకున్న తర్వాత అవన్నీ యూజ్ చూద్దాం. ఓకేనా. సో దీంతో మనకు ఒక పెద్ద అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. యూ డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తానో సో రీఫ్రెష్ చేసిన ప్రతిసారి నాకు యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి ఎప్పుడైతే ఆ కాంపోనెంట్ అనేది మౌంట్ అవుతుందో అప్పుడే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. అర్థమైందా. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక కాంపోనెంట్ యూజ్ ఎఫెక్ట్ బేసిక్స్ అనేది. ఈ కాంపోనెంట్ నేను ఎప్పుడైతే ఇక్కడ మౌంట్ చేస్తున్నానో ఫైనల్ అనేది అప్పుడే మనకు ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు 2 టైమ్స్ వస్తున్నాయి, వర్రీ కాకండి. సో దానికి సపరేట్ సినారియో ఉంటుంది, అది మనకు అనవసరం. ఇప్పుడు మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. సో ఎప్పుడైతే నేను ఇట్లా రిఫ్రెష్ చేస్తున్నానో, సో అంటే రిఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కాంపోనెంట్ ఉంటుంది కదా యూజ్ ఎఫెక్ట్ కాంపోనెంట్, ఈ ఫైనల్ అయిన కాంపోనెంట్ మనకు app.jsలో రాసాం. సో మౌంటింగ్ అంటాడు దాన్నే. సో ఎప్పుడైతే మనకు ఇలా పెడుతున్నామో దాన్ని మౌంటింగ్. సో ఎప్పుడైతే మౌంట్ అవుతుందో ఆ మౌంటింగ్ టైంలో మనకు యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది నార్మల్ సినారియో. ఇంకొకటి, మళ్ళీ ఆ యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ రాసాను. సో ఒక స్టేట్ కూడా రాస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒకటి యూజ్ స్టేట్ కూడా ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది ఎందుకు రాస్తున్నానో మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఎందుకు రాస్తున్నా అంటే సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడం కోసం, మళ్ళీ ఇంకెప్పుడు ఆ యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, కౌంట్ సెట్ కౌంట్, బట్ నేను ఫాస్ట్గా రాసేస్తాను ఇక్కడ. సో యూజ్ స్టేట్, సో 0 పెట్టేస్తాను స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ ఇక్కడ ఏముంది, ఒక బటన్ క్రియేట్ చేస్తాను. సో బటన్ ఇక్కడ ఏం చేస్తాను అంటే సో ప్లస్ బటన్ పెట్టేస్తాను. అండ్ ఇక్కడ కౌంట్ అనేది ఉంటుంది కదా, సో కౌంట్ అనేది కూడా ఇక్కడ రాసేస్తాను నేను ఇక్కడ. సో దట్ ఫాస్ట్గా మనకు అయిపోతుంది. ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ రాస్తాను ఒకటి. ఆన్ క్లిక్ వచ్చేసి ఇక్కడే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాను నేను. సో దానివల్ల సెట్ కౌంట్, సో ఇక్కడ చూసినట్టయితే సెట్ కౌంట్ వచ్చేసి కౌంట్ +1. సో ఇప్పుడు సేవ్ చేశాను. ఎప్పుడైతే నేను ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే సో ఎప్పుడైతే మనకు పేజ్ అనేది మౌంట్ అవుతుందో, అంటే ఈ కాంపోనెంట్ అనేది మౌంట్ అవుతుందో అప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్, సపోజ్ నేను ఎప్పుడైతే స్టేట్ చేంజ్ చేస్తాను, ఇప్పుడు చూడండి మనం ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, ఈ కౌంట్ అనేది చేంజ్ అవుతుంది. సో కౌంట్ అంటే ఏంటిది, స్టేట్. సో చూడండి, నేను ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. స్టేట్ అనేది చేంజ్ అయిన వల్ల మనకి ఏమవుతుంది, కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. సో కాంపోనెంట్ అనేది రీరెండర్ అయిన ప్రతిసారి కూడా మనకు యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది అన్నట్టు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే నేను అక్కడ స్టేట్ అనేది మీకు రాశాను అన్నట్టు. అంటే కౌంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. సో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనము కాంపోనెంట్ అనేది మౌంట్ అవుతుందో ఆ టైంలో యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్. అండ్ సెకండ్, మనకు కాంపోనెంట్లో స్టేట్ అనేది ఉన్నదనుకోండి, ఆ స్టేట్ అనేది చేంజ్ అయిన ప్రతిసారి కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. సో కాంపోనెంట్ అనేది రీరెండర్ అయిన ప్రతిసారి మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది మనకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో అర్థమైందా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. చూడండి, సో ఎన్నిసార్లు నేను క్లిక్ చేస్తే అన్నిసార్లు మనకు స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఎన్నిసార్లు స్టేట్ అనేది చేంజ్ అవుతా ఉంటే కాంపోనెంట్ అనేది అన్నిసార్లు మనకు రెండర్ అవుతుంది. సో కాంపోనెంట్ అనేది ప్రతి ఎప్పుడైతే రెండర్ అవుతుందో దాన్ని ప్రతిసారి మనకు యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో ఇలా అన్నట్టు. సపోజ్ ఇప్పుడు మీకు అంతా ఇంకా చూపించాలనుకుంటే ఇక్కడ మనం కౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కౌంట్ అనేది పెట్టాను అనుకోండి ఫర్ సపోజ్. సో ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. సో రిఫ్రెష్ చేయగానే ఫస్ట్ మనకి ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ అవుతుందో కాంపోనెంట్ అనేది మౌంట్ అవుతుంది కదా, అప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను ప్లస్ బటన్ మీద క్లిక్ చేశాను అంటే స్టేట్ అనేది మనకి చేంజ్ అయిపోయింది. స్టేట్ అనేది చేంజ్ అయితే మనకు కాంపోనెంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో కాంపోనెంట్ అనేది రిటర్న్ అయితే మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ కాల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 1. సో ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మనకు అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది చూడండి, అన్లిమిటెడ్ టైమ్స్. సో ఇది యూజ్ ఎఫెక్ట్. సో దీన్ని మరి ఇంకెలా మార్చాలనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇంకొకటి ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో యూజ్ ఎఫెక్ట్లో ఇది ఒక ఫంక్షన్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఏంటిది, అదొక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి డిపెండెన్సీస్. సో ఈ డిపెండెన్సీస్ అనేది ఎట్లా ఇవ్వాలంటే ఒక అరేలో ఇవ్వాలి. సో మనం డిపెండెన్సీస్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒకటి పని చేయాలనుకుంటున్నారు యూజ్ ఎఫెక్ట్తో, బట్ ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఎప్పటికీ రన్ అవుతుంది. మన ఏదైనా స్టేట్ అనేది చేంజ్ అయినా రన్ అవుతుంది, కాంపోనెంట్ అనేది రిఫ్రెష్ అయినా రన్ అవుతుంది, కాంపోనెంట్ అనేది రెండర్ అయినా రన్ అవుతుంది. ఇట్లా యూజ్ ఎఫెక్ట్ అనేది ఎప్పటికీ రన్ అవుతుంది. అలా కాదు, నాకు సంథింగ్ నేను ఏదైనా చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఆ యూజ్ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా రన్ కావాలి. సో అలాంటప్పుడు మనం డిపెండెన్సీస్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, డిపెండెన్స్ అనేది ఎలా ఇవ్వాలి? సో ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఈ అరే అనే దాంట్లో మనకు ఇట్లా ఇచ్చుకోవాలి. అరే వచ్చేసి సో కౌంట్ ఇట్లా డిపెండెన్స్ అనేది ఇచ్చేసుకోవాలి. సో అది ఎలా ఇవ్వాలని మీకు చెప్తాను. ఫస్ట్ చిన్నగా మెల్లగా ఫస్ట్ ఇక్కడ ఎంప్టీ డిపెండెన్సీస్ ఇస్తున్నా. సో జస్ట్ అరే మాత్రమే పెడుతున్నా, డిపెండెన్సీస్ ఏం కూడా ఇవ్వట్లేదు. సో అంటే దీన్ని ఏమంటారు, యూజ్ ఎఫెక్ట్ విత్ ఎంప్టీ డిపెండెన్సీస్. ఓకేనా? సో ఇప్పుడు సేవ్ చేస్తా. సో సేవ్ చేసిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. చూడండి, సో మళ్ళీ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి. సో స్టార్టింగ్లో మనకి ఎప్పుడైతే కాంపోనెంట్ అనేది మౌంట్ అవుతుందో అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఫైన్. బట్ ఇప్పుడు నేను ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవ్వాలి, స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. స్టేట్ అనేది చేంజ్ అయితే మనకి ఏమవుతుంది, కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. సో కాంపోనెంట్ అనేది రీరెండర్ అయితే మనకి ఏమవ్వాలి, యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేస్తున్నా, బట్ యూజ్ ఎఫెక్ట్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వటం లేదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూజ్ ఎఫెక్ట్లో ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది. అదేంటంటే, ఎప్పుడైతే మనం సెకండ్ ఆర్గ్యుమెంట్గా ఎంప్టీ డిపెండెన్సీస్ పాస్ చేస్తామో, సో అప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ మౌంట్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ఎప్పుడు కూడా మనకు ఎగ్జిక్యూట్ కాదు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, యూజ్ ఎఫెక్ట్ అనేది ఎలా అంటే, సో ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసామనుకోండి, అది ఎవ్రీ కాంపోనెంట్ మౌంట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఆ కాంపోనెంట్లో స్టేట్ అనేది ఉందనుకోండి, ఆ స్టేట్ చెందిన ప్రతిసారి, అంటే స్టేట్ అనేది చెందిన ప్రతిసారి మనకు కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. సో కాంపోనెంట్ అనేది రీరెండర్ అయిన ప్రతిసారి యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ కేసు వచ్చేసి, ఈ యూజ్ ఎఫెక్ట్కి నేను సెకండ్ ఆర్గ్యుమెంట్గా ఎంప్టీ డిపెండెన్సీస్ ఇచ్చాను. సో ఎంప్టీ డిపెండెన్సీస్ అంటే ఎంప్టీ అరే ఇచ్చాను. సో ఈ ఎంప్టీ అరే ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఈ యూజ్ ఎఫెక్ట్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎప్పుడు, ఈ కాంపోనెంట్ అనేది మౌంట్ అయినప్పుడు. సో మౌంట్ అంటే ఏంటిది, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా. సో రిఫ్రెష్ చేసినప్పుడు కాంపోనెంట్ అనేది మౌంట్ అయింది. ఈ కాంపోనెంట్ని ఇక్కడ ReactJsలో పెట్టేసాం. సో వన్స్ అంతే, ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం నేను ఎన్నిసార్లు చేంజ్ చేసినా కూడా స్టేట్ని మనకి ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఎంప్టీ డిపెండెన్సీస్ అనేది ఇచ్చాము మనం. అర్థమవుతుందా? సో ఇది సెకండ్ కేసు. అండ్ మళ్ళీ థర్డ్ కేసు కూడా ఉంటుంది. సో అదేంటంటే నెక్స్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.